హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా టేస్టీ చింతపండు పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పును, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పును, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలను, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా ఒక 10 ఎండుమిరపకాయలను కూడా వేసి, ఎండుమిరపకాయలు, దినుసులన్నీ కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే విధంగా పచ్చి కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ పచ్చి కరివేపాకు వేయటం వల్ల పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ ఒక్క నిమిషం వరకు అలా వేపుకున్న తర్వాత ఇప్పుడు రోట్లో ఈ దినుసులన్నీ వేసి కొద్దిగా కల్లుప్పును కూడా వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇది కొద్దిగా మెదిగిన తర్వాత చింతపండును కూడా వేసి దంచుకోవాలి. చింతపండుతో పాటు తగినంత వాటర్‌ను కూడా వేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా వేసుకొని, ఉల్లిపాయను కూడా వేసి చివరగా ఈ పచ్చడిని చేసుకోవాలి. అంతే టేస్టీ చింతపండు పచ్చడి రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.